ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం ఏంటో బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఆ చిన్నవాడిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగరును పిలిచి, హగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి వీలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదనను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకు అపేక్షింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకు
అని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందున నాకు సాక్షార్థముగా 7 గొర్రెపిల్లలను నీవు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రెపిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెహెర్షెబా అనబడెను. బెహెర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనిన తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిరి. అబ్రహాము బెహెర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను. దేవుడి వాక్యంను ఆశీర్వదించునుగాక. ఆమేన్.